వెల్కమ్ టు క్షత్రియ వేరి. నేను జ్యోతి. ముందుగా అయినట్టు వార్తలు చూద్దాం. విశ్వశ్రేయస్ కోసం అనంత విభూషిత శ్రీ రామచంద్ర రామానుజీయర్ స్వామి ఆధ్వర్యంలో నగరంలో ఈ నెల 19వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సుదర్శన యాగాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు మేఘాలయ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంబంధిత వివరాలను నిర్వాహకులు దిట్టకవి చక్రవర్తి అందజేశారు. మన కర్మభూమికి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది. కానీ ఈ రోజుల పరిస్థితుల్లో చూస్తుంటే ఈ భారత భూమిలో నివసించే అందరూ కూడా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, అనేక తాపాలను ఎదుర్కొంటున్నారు. అవి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికాలని 3 రకాలుగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలన్నిటి నుంచి పరిష్కారం కోసం సుదర్శన దివ్యశక్తితో విశ్వశ్రేయస్సు కోసం భారతదేశ సంరక్షణ అని, సుదర్శన దివ్యశక్తితో విశ్వశ్రేయస్సు కోసం భారత సంరక్షణ అంటే ఏంటంటే, లోకంలో మనం భారత భూమిలో ఉన్నా కానీ లోకా సమస్త సుఖినో భవంతు అని ఇతర లోకాల్లో ఉండే వాళ్ళ క్షేమం కూడా ఆకాంక్షించే ఏకైక జాతి మన భరత జాతి. ఒక భారతదేశంలో కర్మభూమిలో పుట్టిన భారతీయుడు మాత్రమే ఇతర లోకాల్లో, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళంతా క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి భారతీయుడు అన్నమాట. అటువంటి భారతీయుడు ఈ రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అటు ఆర్థికంగా కానీ, ఇటు ఉపద్రవాల నుంచి కానీ అనేక ఉపద్రవాలు వస్తున్నాయి. సుందరమైనటువంటిది మన విశాఖపట్నం. ఆ హుద్హుద్ తుఫాన్తో ఆ సుందరం అంతా కూడా దెబ్బతింది. లోకంలో ఉండేటువంటి అన్ని ఉపద్రవాలు ఎదుర్కోవటం కోసం తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి సుదర్శన భగవంతుడి యొక్క సహస్రనామ స్తోత్రాన్ని రామచంద్ర రామానుజీయర్ స్వామి వారు ఈ నెల 19వ తేదీ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో వేలాది మంది భక్తులకి కూడా ఉపదేశం చేస్తారు. ఆ స్తోత్రాన్ని ఉగాది నుంచి, సంవత్సరాది నుంచి 40 రోజులు పారాయణ చేయటం వల్ల ఆ సంవత్సర కాలంలో సకాలంలో వర్షాలు పడతాయి అన్నమాట. ఈ రోజుల్లో వర్షాకాలంలో వర్షాలు పడటం లేదు. ఎందుకంటే పాపం అంత పెరిగిపోయింది. ఎక్కడ చూడండి మాంసాహార దుకాణాలు, అట్లానే మందు షాపులు ఇవే. మద్దెలపాలెం నగదు దోపిడీ కేసును విశాఖ పోలీసులు త్వరితగతిన పరిష్కరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్రైమ్ డీసీపీ రవికుమార్ మీడియాకు సంబంధిత వివరాలను అందజేశారు. 7 తులాల బంగారాన్ని, సుమారు 1000 రూపాయల నగదును నిందితుల నుండి స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. మహ్మద్ అహ్మద్, వి సతీష్, జుబైరా అహ్మద్, శ్రీను తదితరులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. పోలీస్ ప్యాంట్ అన్నది కదా, అది మహమ్మద్ అహ్మద్. ముత్తూట్ ఫైనాన్స్లో వీళ్ళు పెట్టింది ఒకటే, ఒక ఐటెం పెట్టారు, అది కూడా రిలీజ్ చేసుకున్నాము. ఎవరైతే కరిగించేస్తారు కదా క్రిమినల్స్. సీసీ ఫుటేజ్ టు సమ్ ఎక్స్టెంట్. ఎస్ఐ గంగాధర్ కాన్స్టిట్యూషన్ రాజు హౌస్ అనుకొని చూస్తే ఆ హౌస్ లాక్డ్ ఉంది. సో దాన్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ప్రకారం 25,000 రూపాయలు క్యాష్ దొంగలించబడింది అనేసి కంప్లైంట్ ఇచ్చారు మరుసటి రోజు. దానిపైన కూడా ఒక కేసు కట్టున్నాము. సో ఇది 20వ తేదీ జరిగింది. 21వ తేదీ వీళ్ళు తెలుసుకున్నారనమాట, వీళ్ళు వెళ్ళిన హౌస్ అది కరెక్ట్ హౌస్ కాదనేసి తెలుసుకొని ఇతను మళ్ళీ వాళ్ళ మేనలుడు, కంప్లైంట్ మేనలుడు కిషోర్ ద్వారా కరెక్ట్గా హౌస్ లొకేట్ చేసుకొని 22nd నైట్ వీళ్ళు మరి ఒక ముగ్గురు కలిసి హౌస్కి వెళ్ళటం. ఈ నలుగురు మాత్రం హౌస్లోకి వెళ్ళారు. ఇద్దరు కింద వాచ్ చేస్తారు, ఇంకోతను కూడా ఇంకో డైరెక్షన్లో వాచ్ చేస్తూ ఉన్నాడు. సో వీళ్ళు అతని దగ్గర నుండి కంప్లైంట్ ప్రకారం 3,75,000 వర్త్ ప్రాపర్టీ దొంగతనం అయిందనేసి మాకు వీపూరి చంద్రశేఖర్ రాజు కంప్లైంట్ చెప్పడం జరిగింది. సో ఈ కంప్లైంట్లో
అతను క్యాష్ ఒక 51,000 అని, తర్వాత గోల్డ్ టైటాన్ రిస్ట్ వాచ్ అని, దెన్ డైమండ్ రింగ్ అని, ఇలా కొన్ని ఐటమ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో 21 తులాస్ గోల్డ్ పోయినట్టుగా అతను కంప్లైంట్ ఇచ్చాడు. సో ఈ కేసు ముఖ్యంగా టెక్నాలజీని చాలా బాగా ఇందులో ఉపయోగించడం జరిగింది. సో దాని ద్వారా ఈ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వీరి కన్ఫెషన్లో వీరు ఏమంటారంటే ఆ హౌస్లో ఓన్లీ 10,800 రూపీస్ క్యాష్ మాత్రమే దొరికింది. ఆ తర్వాత గోల్డ్ టైటాన్ గోల్డ్ వాచ్ అన్నారు, అది కూడా దొరికింది. అందులో అది యాక్చువల్లీ రోల్డ్ గోల్డ్ అది. సో ఈ మొత్తం ప్రాపర్టీ మేము రికవర్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీలో ఓన్లీ 54.9 గ్రామ్స్ అంటే 4.7 తులాస్ మాత్రమే గోల్డ్ ఆర్నమెంట్స్, మిగతా అంతా రోల్డ్ గోల్డ్. కంప్లైంట్ ఇందులో అన్నెసెసరీగా ఎగ్జాగరేట్ చేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో క్యాష్ కూడా అతను 51,000 చెప్పాడు, కానీ 10,800 అని వీళ్ళ కన్ఫెషన్లో తెలియంది. సో మేము ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఇలా ఈ మధ్య కొందరు కంప్లైంట్స్ వాళ్ళ ఇళ్లలో దొంగతనాలు ఏదైనా జరిగినప్పుడు ప్రాపర్టీ ఏది పోయింటుందో దాన్ని కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్పడం జరుగుతూ ఉంది. దానివల్ల ఇన్వెస్టిగేషన్ కూడా మాకు కొంచెం కష్టం అవుతూ ఉంది. ఎందుకంటే ఆ ప్రాపర్టీని బట్టి మేము ఎవరైనా ముద్దాయి అఫెండర్ దొరికినప్పుడు ఆ ప్రాపర్టీని బట్టి మేము ఇంట్రాగేషన్ ఎంక్వైరీస్ చేస్తూ ఉంటాము. సో తప్పుడు కంప్లైంట్స్ ఇవ్వటం లేకపోతే ఎగ్జాగరేట్ చేసి ఇవ్వటం జరిగినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, అది వాళ్ళకే లాస్ అవుతుంది. చిల్లర వర్తకుల నగదు కష్టాల పరిష్కారం కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నాను చేపట్టారు. ఈ మేరకు సీనియర్ నేత ద్రోణరాజు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరితో ప్రజలను కష్టాల పాలు చేస్తోందంటూ విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలను తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని, తక్షణం నగదు సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలంటూ కాంగ్రెస్ నేత ద్రోణరాజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రజల తాలూకా ఆందోళన చూసైనా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు కళ్ళు తెరిచి తగినటువంటి సరి అయిన వివరణ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు, కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా ఈ డిమానిటైజేషన్ మీద ఇవాళ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కలెక్టర్ కార్యాలయాల ముందు వివిధ రూపాల్లో చేస్తాం. నల్లధనం వెనక్కి తీసుకొస్తాం. వెనక్కి తీసుకొచ్చినటువంటి నల్లధనాన్ని పేదల అకౌంట్లో వేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పినటువంటి ప్రధానమంత్రి, దానికి వత్తాసు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల తాలూకా ఆందోళనని, ఆవేదనని, ఆక్రోశానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ముందు ఈ దేశ ప్రజానీకానికి నల్లధనం అని అంటే అర్థం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంటే పేదలను ఇబ్బంది పెట్టడమా, నల్లధనం వెనక్కి తేవడం అంటే, లేదు పేదలు దాచుకునేటువంటి సొమ్ముని నిరంకుశంగా ఇవ్వమని చెప్పటమా, బ్యాంకుల్లో ఇబ్బంది పెట్టడమా, ఇవాళ నిత్య జీవితానికి ఎన్నో ఆటంకాలు కలిగే రీతిలో ఇవాళ ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా మరి స్లమ్స్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా పేద వర్గాలన్నీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాయి. ఈరోజు ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు, రఘువీరారెడ్డి గారు పిలుపు మేరకు నగర కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మన టన్నర్ చౌటరీ దగ్గర నుంచి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వరకు వేలాది మంది ప్రజలతో ఇవాళ పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం నగదు రద్దు ఆ రోజు చేస్తే మేము అందరం కూడా అభినందించాం, రాహుల్ గాంధీ గారు కూడా అభినందించారు.
కానీ గడిచినటువంటి 4-5 రోజులు గడిచిన తర్వాత 10 రోజులు గడిచిన తర్వాత ప్రజల కష్టాలు మీరు తీర్చట్లేదు. బ్యాంకులో నగదు లేదు, ఏటీఎంలో నగదు లేదు, చిల్లర వర్తకులు ఇబ్బంది పడుతున్నారు, రైతు కూలీలు ఇబ్బంది పడుతున్నారు. అసాంఘిక మన ఎవరైతే వీళ్ళున్నారో సామాన్యమైనటువంటి కూలీలు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరు దాని నగదు మీరు నిల్వలు పెంచాలని చెప్తే నువ్వు దోషివి అని చెప్పి బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ మీరు దాడి చేసే కార్యక్రమం పెట్టారు. ఇది మంచిది కాదు. అందుగురించి వాళ్ళు డెమోక్రటిక్ పద్ధతిలో మేమందరం కూడా పేదల కష్టాలకు 50 రోజులు అయిన తర్వాత నగదు కష్టాలు తీరుతాయి. ఎక్కడ తీరాయి? ఎక్కడ మీకు రుణం వస్తుంది మామూలు వారికి? ఎక్కడ ఏ రకమైనటువంటి ఉపాధి కలుగుతుంది? వాళ్ళకి బ్యాంకుల్లో నిల్వలు లేవు. ఇవాళ ఏటీఎంలో డ్రా చేసుకోవడానికి ఇంకో 2500 పెంచారు. బ్యాంకుల్లో 24 మించి లేదు. ఒకవేళ 24,000 కావాలన్నా వాళ్ళ దగ్గర క్యాష్ లేదంటున్నారు. ఇవన్నింటి మీద దృష్టి పెట్టుకుని దేశవ్యాప్తంగా కూడా ఇవాళ పెద్ద ఎత్తున ధర్నాలు ర్యాలీలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఇక్కడ చేస్తాం. ఇప్పటికైనా ముందు వైఖరికి పోకుండా నరేంద్ర మోడీ గారు సామాన్య ప్రజల కష్టాలు తీర్చాలని మా డిమాండ్. కాబట్టి దీని మీద మేము ఇంకా అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. క్షత్రియ బేరి తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ఉడా వైస్ చైర్మన్ బాబురావు నాయుడు తన సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఉడా కార్యాలయంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉడా సిఈ చంద్రశేఖర్, సీనియర్ ఇంజనీర్ ఎం అప్పన్న, అడిషనల్ వీసీ ఆర్ రమేష్, ఏసీఎఫ్ గణేష్తో పాటు క్షత్రియ బేరి సీఈఓ కృష్ణప్రసాద్, అవుట్పుట్ ఎడిటర్ శివప్రసాద్, పిఆర్ఓ ప్రసన్న, కెమెరామెన్ నాగరాజు, ఫోటోగ్రాఫర్ గణేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ మినిమం ఛార్జీ 7 రూపాయల నుండి 5 రూపాయలకు తగ్గిస్తూ అధికారికంగా ప్రకటన జారీ చేసింది. అది కూడా ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలో మాత్రమే వీటిని అమలుపరుస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై పలు విమర్శలను ఎదుర్కొంటున్న వైనంపై భేరీ స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ప్రధాన నగరాల్లో సిటీ బస్సుల్లో కనీస ఛార్జీ 7 రూపాయలుగా చేసింది. దీంతో అప్పట్లో కొంత నిరసన వ్యక్తమైంది. చిల్లర సమస్యతో ప్రయాణికుల నుండి కండక్టర్లు సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో అధిక శాతం ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం తగ్గించి ఆటో బాట పట్టారు. దీంతో పూర్తిగా ఆర్టీసీకి కొంతమేర నష్టం కలిగింది. ప్రయాణికులు, యూనియన్ లీడర్స్ అప్పటి ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు. దీనిపై అధ్యయనం చేసిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. సిటీ బస్సులో కనీస ఛార్జీ 5 రూపాయలుగా నిర్ణయించాలని ఆలోచనకు వచ్చారు. అయితే సిటీ సర్వీసులు ఎక్కువగా ఉన్న విశాఖపట్నాన్ని ఎంచుకుని 5 రూపాయల టికెట్లని విశాఖ సిటీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా 3 రూట్లలో ప్రవేశపెట్టారు. మాధవధార రూట్లో తిరిగే 48వ నెంబర్ బస్సు, అలాగే ఆర్లోవ కాలనీ నుండి ప్రారంభమయ్యే 60C బస్సు, రవీంద్రనగర్ పోస్టాఫీస్ వరకు వెళ్లే 52D సర్వీసుల్లో మాత్రమే కనీస ఛార్జీ 5 రూపాయలుగా వసూలు చేస్తున్నారు. ఇది ఆర్టీసీని లాభాల బాటలో తీసుకువెళ్తే నగరంలో అన్ని బస్సుల్లోనూ 5 రూపాయల టికెట్లు ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుదేష్ కుమార్ క్షత్రియ బేరికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వారు సిటీ బస్సులో సర్వీస్ 7 రూపాయలుగా ఉండేది. దాన్ని ప్రజలకు మరికొంత ఆనందం కలిగించాలి, ఆహ్లాదంగా ఉండాలి, సాఫీగా ప్రయాణం చేయాలన్న ఉద్దేశంతో, చిల్లర సమస్య కూడా గట్టెక్కించాలన్న ఉద్దేశంతో ఆ టికెట్ని 2 రూపాయలు తగ్గిస్తూ 5 రూపాయలుగా పరిగణలోకి తీసుకొని 5 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో విశాఖపట్నంలో కొన్ని బస్సుల్లో మాత్రమే 5 రూపాయల టికెట్ కేటాయించారు. అసలు మొత్తం ఉన్న బస్సుల్లో అన్నింటిలో కేటాయించకుండా కేవలం 3 బస్సులకు 5 రూపాయలు ఎందుకు ప్రవేశారు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు రీజనల్ మేనేజర్ విశాఖపట్నం వారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఇటీవల కాలంలో 5 రూపాయల టికెట్ 7 రూపాయలు 5 రూపాయలుగా మార్చారు. అసలు మార్చడానికి గల కారణం ఏమిటి? అది కొన్ని బస్సుల్లో ఇంప్లిమెంట్ చేయడానికి గల కారణం ఏమిటి? ఇప్పుడు విశాఖపట్నం రీజియన్లో ముఖ్యంగా 3 రూట్స్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్పెరిమెంటల్ బేస్ కింద మనం 7 రూపీస్ మినిమం ఫేర్ ఉన్నదాన్ని 5 రూపీస్ చేయడం జరిగిందండి. గవర్నర్ ఎండీ గారు గత డిసెంబర్ మాసంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు, తర్వాత ఈ కాంపిటీషన్ ఇవన్నీ కూడా చూసి ఒక 3 రూట్లో ప్రతిపాదన చేసిన పిమ్మట సార్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. 52D రూటు, తర్వాత 60 అండ్ దెన్ 48A రూట్స్. ఈ 3 రూట్లో మనం ఎక్స్పెరిమెంట్లు వేసిందా అంటే ఈ మినిమం ఫేర్ తగ్గిస్తే మన బిహేవియర్ అంటే ఎంతమంది ప్రయాణికులు అట్రాక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడం జరుగుతుంది. అందుకని టెంపరీగా టిల్ జనవరి ఎండింగ్ వరకు ఈ బేస్ చేయడం జరిగిందండి. దీన్ని బట్టి ఫర్దర్గా ఏ విధంగా చేయాలనే దాని మీద ఒక డైరెక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. ఈ ట్రయల్ బేస్లో మీ వరకు ఈ రిపోర్ట్ ఏమైనా వచ్చిందా, అసలు ఏంటి అన్నది ఏమైనా ఉందా సార్? ప్రతిరోజు మనకి రిపోర్టు దీనిపైన తీసుకోవడం జరుగుతుందండి.
గతంలో కంటే ఈ పెట్టిన తర్వాత ప్రయాణికులు కూడా కొంతమంది మన కొన్ని రూట్స్లో అంటే 48లో కానీ 60లో కానీ ఎక్కువ మంది ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బట్ 52D అనేది ఇంకొంచెం రెస్పాన్స్ దాంట్లో కొంచెం తక్కువ ఉంది. అది కూడా ఇంప్రూవ్ చేయడానికి మా కండక్టర్ల ద్వారా కానీ మా ఎడ్యుకేషన్ ద్వారా కానీ ప్రయత్నం చేస్తున్నామండి. దాంట్లో ఇటీవల కాలంలో కొంత బస్సుల్లో నేను కూడా స్వయంగా ప్రయాణించడం కూడా జరిగింది సార్. కొంతమంది కండక్టర్లతో వాదనలు పడుతున్నారు ప్రయాణికులు. అరే ఆ బస్సులో 7 రూపాయలు తీసుకున్నారు, మీరు 5 రూపాయలు తీసుకోవడం ఏంటి, లేకపోతే మీరు 7 రూపాయలు, ఇట్లాంటి డిస్కస్ అయితే కండక్టర్లు చేస్తున్నారు. కొంతమంది కండక్టర్లు అయితే అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే మేమే ఇబ్బంది పడుతున్నామండి, అధికారులు అయితే ఇట్లా చేశారు అన్న విషయాన్ని కూడా మా దృష్టికి వచ్చింది. దీనిపైన అసలు కండక్టర్లకు మీరు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? ఇది కేవలం మనం ఎక్స్పెరిమెంటల్ బేస్ కింద మనం 3 రూట్లు సెలెక్ట్ చేయడం అయిందండి. దీన్ని సక్సెస్ని బట్టి మిగతా రూట్స్లో ఎక్స్పాండ్ చేయడమా లేదనేది డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ సిబ్బందికి కూడా అదే విధంగా చెప్పడం జరిగింది. సో దాని ప్రజలను కూడా కోరుకునేది అదే, ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఎక్స్పాన్షన్ అనేది చూడడం జరుగుతుందండి. ఏది ఏమైనప్పటికీ ఆర్టీసీ ప్రవేశపెట్టినటువంటి ఈ 5 రూపాయల పథకం చక్కగా అమలైతే మాత్రం అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే మేము ప్రవేశపెట్టామని, అయితే ప్రయాణికులు కొంత అర్థం చేసుకుని కండక్టర్లకు సహకరిస్తే అందరికీ మేలు జరుగుతుందని విశాఖపట్నం ఆర్ఎం అంటున్నారు. కెమెరామెన్ శేఖర్తో కలిపి శివప్రసాద్, విశాఖపట్నం రీజనల్ మేనేజర్ ఆఫీస్ నుంచి. ఇది ఇలా ఉంటే అసలు కనీస ఛార్జీ వేరియేషన్స్ పై ప్రయాణికులు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు క్షత్రియ బేరీ న్యూస్ టీం సిటీ బస్సుల్లో ప్రయాణించి ప్రయాణికుల అభిప్రాయాలను, సలహాలను తీసుకుంది. అసలు వారేమంటున్నారో మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ని ఓసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ప్రయోగాత్మకంగా విశాఖపట్నంలో సిటీ బస్సులో 5 రూపాయల టికెట్ చేశారు. అయితే ఈ 5 రూపాయల టికెట్ కేవలం 3 రూట్లకు మాత్రమే చేశారు. ఇప్పుడు మనం ఉన్న బస్సు 60H. ఈ బస్సు సింహాచలంలో బయలుదేరి పోస్ట్ ఆఫీస్ వరకు వెళుతుంది. అయితే ఈ బస్సులో మాత్రం మినిమం ఛార్జ్ 7 రూపాయలు తీసుకుంటున్నారు. అసలు ఈ వేరియేషన్ వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, పర్వాలేదు అనుకుంటున్నారో వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనతో కొంతమంది ప్రయాణికులు ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇటీవల కాలంలో కొన్ని బస్సుల్లో 5 రూపాయలు టికెట్ చేశారు. ఇప్పుడు మీరు ప్రయాణిస్తున్న బస్సులో ఎంత టికెట్ మినిమం 7 రూపీస్ అంటున్నారు. కాకపోతే 5 రూపీస్ చేస్తే ఈ రోజుల్లో బట్టి చిల్లర సమస్య ఉండదు. మెయిన్ చిల్లర సమస్య ఉండదు. మనకి చిల్లర అది చేంజ్ ఇవ్వాలి, చేయాలి అన్నా కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది. చెప్పండి మేడం, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు 5 రూపాయల టికెట్ 7 రూపాయలు అన్ని బస్సులు ఒకేలాగా చేస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈ వేరియేషన్స్ అనేది లేకుండా అన్నీ ఒకే రేట్లు పెడితే బాగుంటుందని మా అభిప్రాయం. అది మాకు ప్రయాణికులు పెరుగుతారా అంటే మాకు తెలియదు కానీ దీనివల్ల మేము సఫర్ అవుతున్నాం. సరే, అయితే కండక్టర్ గారు కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. కండక్టర్ గారు, గతసారి టికెట్ వేరియేషన్ పెట్టిందంటే మినిమం ఛార్జ్ 7 రూపాయలు చేశారండి. ఆ 7 రూపాయలు ఎంతవరకు కంటిన్యూ అవుతుంది. అయితే కొన్ని బస్సుల్లోనే 5 రూపాయలు, కొన్ని బస్సులో 7 రూపాయలు చేస్తున్నారు. అన్ని బస్సుల్లో కూడా 5 రూపాయలు చేస్తే మాకు పాసింజర్ సంఖ్య కూడా పెరగడానికి మహా అవకాశం ఉంటుంది. మినిమం ఛార్జ్ అందరూ 5 రూపాయలు అయితే ఆటోలు ఎక్కడం కూడా తగ్గుతారు. మా ఆర్టీసీని ఉపయోగించుకుంటారో మా ఆశిస్తున్నామండి. ఓకే, ఏది ఏమైనా ప్రయాణికులు అటు కండక్టర్లు మినిమం ఛార్జ్ 5 రూపాయలు చేస్తే అందరికీ సౌలభ్యంగా ఉంటుంది అంటున్నారు. అటు చిల్లర సమస్య ఉండదు, ఇటు ఆటోలను విడిచి అందరూ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు చాలా ఈజీగా ఉందంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.